వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. చింతలపూడిలో విజయవంతమైన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కదలి బహిరంగ సభ. చింతలపూడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్న ఎస్తేరు రాణి. జంగారెడ్డిగూడెం మండలం పాస్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం నియామకం. దాతల సహకారంతో బాలిక కొండు శ్రీవల్లి పేరు మీద 25,000 రూపాయలు డిపాజిట్ చేసిన వారధి ట్రస్ట్. వెనక్కి రాని పెద్ద పులి అభయారణ్యంలోకి వెళ్లి ఉండవచ్చని అంచనా వేస్తున్న అధికారులు. పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మెట్ట ఏజెన్సీలోని పలు గ్రామాలను చుట్టుముట్టి చివరికి బుట్టాయిగూడెం మండలంలో తిష్టవేసింది. పెద్ద పులిని నిర్బంధించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. కొవ్వాడ తదితర అడవి ప్రాంతాలలో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. పులి సంచారం గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఏకంగా కన్నాపురం రేంజ్ అటవీ శాఖ కార్యాలయానికి పులి బోన్లను సైతం తరలించారు. పెద్ద పులి సంచరిస్తున్న రూట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏ వైపు నుంచి ఏ వైపుకు వెళ్తుంది అనే దానిపై నిపుణుల బృందం పెద్ద పులి సంచరిస్తున్న కాలి ముద్రలను బట్టి అంచనా వేస్తున్నారు. పులి కాలి ముద్రలు, వెంట్రుకలను గుర్తించి దాని వయస్సుపై నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా పొలాల్లోని గేదెలు, ఆవుల పాకలపై పెద్ద పులి దాడికి పాల్పడుతుండగా ఇప్పటికే పాడి రైతులు పులి సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. పాడికి ఇబ్బంది కలిగే విధంగా పెద్ద పులి సంచారం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెద్ద పులిని నిర్బంధించి తమకు రక్షణ కల్పించాలని తమ వాణిని గట్టిగానే వినిపిస్తున్నారు. పెద్ద పులి తిరుగు ప్రయాణంలో ఉందని, తన సొంత గూటికి చేరేందుకు ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తుండగా ప్రస్తుతం జీవులపై దాడి చేస్తున్న పెద్ద పులి మనుషులపై దాడి చేయకముందే పెద్ద పులి జాడను కనిపెట్టి బోనులో నిర్బంధించాల్సిన ఆవశ్యకత అధికారులపై ఉందని పలువురు పేర్కొంటున్నారు. దీనికి స్థానికుల సహకారం కూడా రావాల్సి ఉండగా లేనిపోని అపోహలను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని అధికారులు కోరుతున్నారు. తాను అందరిలా కాకుండా విజన్తో ముందుకు వెళ్తున్నట్లు, అందుకే చింతలపూడి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఎస్తేరు రాణి తెలిపారు. జంగారెడ్డిగూడెంలో అన్నపూర్ణ హెరిటేజ్ వద్ద విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్తేరు రాణి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పార్టీలు దళితులను అవసరానికి వాడుకుంటున్నారని అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. రహదారులు, మంచినీరు, స్థానిక సమస్యలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పోలవరం నిర్వాసిత కాలనీలో పర్యటించినట్లు చెప్పారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తానని అన్నారు. గతంలో బహుజన సమాజ్ పార్టీ తరపున పాలకొల్లు, నరసాపురం, అమలాపురం తదితర ప్రాంతాల్లో పోటీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏ పార్టీతో పొత్తు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నా పేరు ఎస్తేరు రాణి మొగల. నా స్వగ్రామం వచ్చి రాజోల్ నియోజకవర్గం. నేను పుట్టిన ఊరు వచ్చి భీమవరం. లోకల్లో పోటీ చేయాలనే పరిస్థితి వస్తే లోకల్గా ఎస్సీ నియోజకవర్గం లేదు కనుక ఎస్సీలు ఎక్కడైనా పోటీ చేయరు. ఇంతవరకు నేను ఎస్సీలు నియోజకవర్గంలో పోటీ చేయలేదు. చింతలపూడి నియోజకవర్గం ఎంచుకోవడం గల కారణం ఏంటంటే నేను గ్రామాలన్నీ చూశాను. చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు వచ్చిన కొంతమంది బడా నాయకులు వాళ్ళని చేతుల్లో పెట్టుకొని వాళ్ళకి పని చేయించుకుంటారే తప్ప ప్రజలకు పని చేసే పరిస్థితి లేదు. కనుక నేను ఒక విద్యావంతురాలని, చదువుకున్నాను, ఒక అడ్వకేట్ ని. ఖచ్చితంగా నియోజకవర్గంలో నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు లేవు, కరెంటు లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, వాటర్ పైప్స్ లేవు, పైప్ లైన్స్ లేవు, సబ్ స్టేషన్స్ లేవు, రైతులకు సరైన సంపద లేదు. నేనే ఎమ్మెల్యేనైతే రైతులకు సంపద తెచ్చి పెడతాను, రోడ్లు వేస్తాను, స్ట్రీట్ లైట్స్ వేస్తాను, సబ్ స్టేషన్ నిర్మిస్తాను, వాటర్ ట్యాంక్స్ కడతాను, పైప్ లైన్లు ఇస్తాను, ఎవరింటికి వాటర్ వచ్చేలా చేస్తాను. ప్రజలకు నమ్మకం ఉంటే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఎంటర్ అయ్యి నా యొక్క సత్తాను చూపించుకోవడానికి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెడీ అయ్యాను.
చింతలపూడిలో నిర్వహించే రా కదలిరా కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి భారీ స్థాయిలో టీడీపీ కేడార్ తరలి వెళ్లింది. 2వ వార్డులోని టీడీపీ కార్యకర్తల వాహనాలను చింతలపూడి నియోజకవర్గ టీడీపీ మీడియా కన్వీనర్ చెరుకూరి శ్రీధర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరుకూరు చంద్రబాబు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనీ విని ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలిపారు. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు జై చంద్రబాబు, జై చంద్రబాబు, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం. దూత ఉంటే దాతకు కొదవలేదని జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమ నిర్వాహకులు జయవర్పు శేఖర్ అన్నారు. పట్టణానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది ఆర్థిక సహాయంతో ఆశ్రమానికి విలువైన ఫ్రిడ్జ్ ను అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ తమ ఆశ్రమంలో ఉన్న శరణార్థుల విజ్ఞప్తి మేరకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగేందుకు ఫ్రిడ్జ్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా జంగారెడ్డిగూడెం బ్రాంచ్ నుంచి వచ్చాము. ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉండటం, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేద్దామనే ఉద్దేశంతో మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా వాళ్ళు మాకు ఫ్రిడ్జ్ ఒకటి కొనిపించండి, మాకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పారు. మా సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఫ్రిడ్జ్ వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. ఇంకా ఏదైనా మీకు ఇబ్బందులు కానీ ఏదైనా అవకాశం ఉంటే చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీరందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. వారధి ట్రస్ట్ నుండి మరో బాలిక భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించే విధంగా దాతలు ఇచ్చిన సహకారం మరువలేనిదని వారధి ట్రస్ట్ అధ్యక్షులు వలవల తాతాజీ అన్నారు. 2024లో ట్రస్ట్ ఎంపిక చేసిన బాలికలకు దాతల సహకారంతో 25,000 రూపాయలు వారి పేరు మీద పొదుపు చేయడం ద్వారా వారికి భవిష్యత్తులో ₹1,00,000 అందించడం ద్వారా వారి ఉన్నత విద్యకు వివాహ సమయంలో చేయూతను అందించడం పథకమే లక్ష్యమని అన్నారు. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ నందు అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో కొండ్రు శ్రీవల్లి అనే బాలికకు దాతలు సింహాద్రి రామ్ పవన్ ₹5,000, గొప్పిశెట్టి శ్రీను ₹5,000, ప్రముఖ న్యాయవాదులు మాదేపల్లి క్రాంతి భువన దంపతులు ₹5,000, ప్రముఖ న్యాయవాది మేకల రామ్మోహన్ రావు గాయత్రి దంపతులు ₹5,000, ఉజ్జని చంద్రశేఖర్ ₹5,000, మొత్తంగా ₹25,000 అందజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ వలవల తాతాజీ ఆధ్వర్యంలో వారధి ట్రస్ట్ విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక ప్రయోజన అంశాల్లో చేస్తున్న కృషికి దాతలు ఇస్తున్న తోడ్పాటు ఆదర్శమని, నిరుపేద బాలికల భవిష్యత్తుకు వారధి ఇస్తున్న భద్రత అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, జనసేన పార్టీ చింతలపూడి కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, కేఎల్ఎన్ ధనకుమార్, మద్దిపాటి శ్రీను, షేక్ మస్తాన్ హసీనా, కలపాల శ్రీనివాస్, పెదవేగి రాంబాబు, కంబాల పండు తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారు శ్రీవల్లి కుటుంబం తరపున తల్లి సురేఖ వారధి ట్రస్ట్ కు దాతలకు వలవల తాతాజీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజున ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9న శ్రీ అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం సందర్భంగా ఒక మంచి సేవా కార్యక్రమాలు చేయడం తలంపుగా పెట్టుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మన బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అని ఒక చిన్న మంచి ఆలోచన ఆ కార్యక్రమం ముందు ఒక పాపకు చేయడం జరిగింది. అది ఒక వినియోగ స్పందన వచ్చి ఇంకొక దాతకి ఈ రోజున చేయడం జరిగింది. మెయిన్ ఎప్పుడు చెప్తే నేను దేవుళ్ళ రూపంలో దాతలే నాకు ప్రధానమైన బలం. ఈ రోజున మేము చేసే సహాయం ఎలాంటి వాళ్ళకంటే ఒక భర్త పోయో ఒక తల్లిదండ్రి లేక ఇబ్బంది పడే చిన్న ఆర్థిక కుటుంబాలు, మా ఇందిరానగర్ కాలనీ అంటేనే చిన్న చిన్న కుటుంబాలు ఉన్న ఏరియా, అలాంటి వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ భాగంలోనే ఈ రోజున కొండ్రు శ్రీవల్లి అన్న పాపకి 5 దాతల సహకారంతో చేయడం జరిగింది. మరొకసారి ఆ పాప జీవితంలో చిరువెలుగు నింపిన దాతలందరికీ కూడా వారధి ట్రస్ట్ తరఫున శ్రీ అభయాంజనేయ స్వామి కమిటీ తరఫున శిరస్సు వంచి పాదాబంధం తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో వేంచేస్తున్న శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య వార్షికోత్సవం ఫిబ్రవరి 9వ తారీఖున జరగనున్న నేపథ్యంలో వారధి ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరియు అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణకర్త అయినటువంటి వలవల తాతాజీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు వారధి ట్రస్ట్ నుంచి చేసుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 9కి ముందు సమాజానికి ఉపయోగపడేటువంటి ఏదో ఒక మంచి కార్యక్రమం అతను ఎన్నుకోవడం, అది ప్రజల్లోకి తీసుకు తాతాజీ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే వ్యక్తిగతంగా అతనికి అంత శక్తి సామర్థ్యాలు ఆర్థికంగా లేవు, కానీ సమాజానికి ఏదో చేయాలనేటువంటి ఒక తలంపు అతను హృదయంలో ఉండటం, పారదర్శక విధానంతో కూడినటువంటి సేవా కార్యక్రమాన్ని అతను నిర్వహించాడు. అంటే ఇచ్చే దాత, ఇస్తున్నటువంటి లబ్ధిదారుకు మధ్యలో ఒక వారధలా మాత్రం ఉంటాం.
ఇది బలంగా దాతలను ఆకర్షించడం వల్ల ఈరోజు ఎంతో మంది స్పందించి తాతాజీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వెన్నుదలుగా నిలబడటం కాకుండా ఎంతో అద్భుతమైనటువంటి లబ్ధిదారుల హృదయాల్లో జీవితాల్లో వెలుగులు నింపడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం మరి బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తాతాజీ డిజైన్ చేస్తుంది. ఇందులో ఏంటంటే ఒక పాప ఆ పేదరికం, ఆ నేపథ్యం, తల్లిదండ్రులకి ఆసరాగా ఆ కుటుంబానికి ఒక ఆర్థికమైనటువంటి పరిస్థితి ఉంటే ఆ పాప చదువుకు కానీ రేపు రాబోయే రోజుల్లో ఆ పాప వయసు వచ్చిన తర్వాత వివాహానికి కానీ ₹1,00,000 అందించాలనే తలం. దానికోసం ఈ రోజున ఒక ₹25,000 ఒక 4-5 దాతల దగ్గర నుంచి సేకరించి నిమిత్తం ఈ సంవత్సరం 2024లో ఇవ్వాలన్న గొప్ప ఆశయం ముందుకు తీసుకెళ్తోంది. నిజంగా ఈ రోజున రెండో పాపకు అప్పుడే అనుకుని మొదలుపెట్టిన 4 రోజుల్లోనే చేయగలగటం అంటే దాతలు ఏ రకంగా స్పందిస్తున్నారు. ఈ రోజు వచ్చినటువంటి దాతలంతా కూడా మనం చూసే ఉన్నాం. ప్రముఖ న్యాయవాదులంతా ఉన్నారు. వాళ్ళంతా వచ్చి స్పందించగలుగుతున్నారంటే కార్యక్రమంలో ఉండేటువంటి నిస్వార్థమైనటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ ఇది బలంగా వాళ్ళందరినీ ఆకట్టుకుంటుంది. తాతాజీ చేస్తున్నటువంటి ఈ సంకల్పానికి భగవంతుడు తోడై ఆంజనేయ స్వామి యొక్క శక్తి మరి నడిపిస్తుందని నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా. ఆ శక్తే ఈ రోజు ఎంతమంది దాతలను ఇక్కడికి సమీకరించి తీసుకురావడం కూడా జరిగిందని కూడా నేను బలంగా నమ్ముతూ తాతాజీ ఆశయం మరింత ముందుకెళ్లాలని, ఈ బాలికల భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థిక భద్రత మరింత విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం మండలం పరిషత్ కార్యాలయం నందు ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలలో వాలీబాల్ క్రీడలో మండలం నుండి జిల్లా స్థాయికి ఎంపికై జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారిని సదరు విజయానికి కారణమైన పీఈటీ పీడీలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి కృష్ణప్రసాద్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పీడీ పెన్మెత్స నరసింహరాజు, కార్యాలయ పరిపాలన అధికారి చుక్కా గోపాలకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ హవీల గ్లోరీ, జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్, టైపిస్ట్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹7,999 మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹9,999 మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹14,999 మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹4,499 మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹34,990. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం ₹12,990 మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
నిర్వహించే రా కదలిరా బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న సందర్భంగా జంగారెడ్డిగూడెం నుండి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు. సుమారు 1000 మోటార్ సైకిల్, 100 కార్లు, 50 బస్సులతో భారీ ర్యాలీతో తెలుగుదేశం పార్టీ కేడర్ తరలి వెళ్లినట్లు టీడీపీ జిల్లా నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ తెలిపారు. ఈ నెల 7, 8, 9వ తేదీలలో బుట్టాయిగూడెం జూనియర్ కళాశాల నందు టీబీఆర్ యూత్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలారం నియోజకవర్గం స్థాయి నుండి బుట్టాయిగూడెం మండలంలో మరి టీబీఆర్ ఆధ్వర్యంలో మరి గిరిజనులు ఈ నియోజకవర్గ స్థాయిలో క్రీడాకారులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే వాలీబాల్ మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000, అలాగే కబడ్డీ మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000, అలాగే విలువిద్య నాటు బాణం ఆధునిక బాణం మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000. ఈ ఫిబ్రవరి 7 నుండి 9 వరకు 9వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. బుట్టాయిగూడెం మండలంలో క్రీడా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రా కదలిరా కార్యక్రమంలో భాగంగా చింతలపూడిలో నిర్వహించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతమైంది. ఊహించని రీతిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివచ్చారు. సభా ప్రాంగణం నుంచి దాదాపుగా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తల జన సందోహం మధ్య సభా ప్రాంగణం నిండుకుండలా దర్శనమిచ్చింది. అడుగడుగునా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పసుపు జెండాలు రెపరెపలాడాయి. సభా ప్రాంగణం చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, జై జై తెలుగుదేశం పార్టీ అంటూ నినాదాలతో హోరెత్తింది. చింతలపూడి రహదారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలాల మధ్య సందడి వాతావరణం ఏర్పడింది. సభా ప్రాంగణానికి వచ్చేందుకు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం 2 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. చింతలపూడిలో నిర్వహించిన రా కదలిరా సమావేశం విజయవంతం కావడంతో టీడీపీ కేడర్లో నూతన ఉత్తేజం నెలకొంది. జంగారెడ్డిగూడెంలో హోప్ మినిస్ట్రీస్ కార్యాలయం నందు జంగారెడ్డిగూడెం మండల ఫాస్టర్ నూతన కార్యవర్గం ఎంపిక నిర్వహించారు. హోప్ మినిస్ట్రీస్ నిర్వాహకులు శామ్యూల్ గడ్డం జాషువా ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎంపిక జరిగింది. నూతన అధ్యక్షులుగా డేవిడ్ బ్రౌన్ హార్ట్, వైస్ ప్రెసిడెంట్ గా మోజెస్, కార్యదర్శిగా శామ్యూల్, కోశాధికారిగా ప్రసాద్, కన్వీనర్స్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండల కమిటీకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెంబర్స్ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారంతో మరి నూతన కార్యవర్గం కమిటీ ఎన్నిక జరిగింది. మరి ప్రెసిడెంట్ గా నేను రేనాడ్ గారిని, అలాగే వైస్ ప్రెసిడెంట్ గా మోజెస్ గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సెక్రటరీ గా పి సూర్యం గారు ఉన్నారు. జాయింట్ సెక్రటరీ గా విశ్వాసరావు గారు ఉన్నారు. ట్రెజరర్ గా పిజెటి ప్రసాద్ గారు ఉన్నారు. కన్వీనర్ గా రవికుమార్ గారు, మెంబర్స్ గా యేసురత్నం గారు, అలాగే ప్రసాద్ గారు కూడా ఉన్నారు. అలాగే ఆనరబుల్ ప్రెసిడెంట్ గా బాబు గారు, అలాగే జాన్సన్ గారు, గారు కూడా యేసుపాదం గారు ఈ ఆనరబుల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కాబట్టి ఈ రీతిగా ఈ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక చేయబడిందని పత్రిక ముఖంగా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. మీ అందరి ప్రార్థన, ఆశీర్వాదాలు, సహకారాలు ఎల్లప్పుడూ మాతో ఉండాలని, దీని కమిటీ అభివృద్ధి కొరకు మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడిలో విజయవంతమైన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభ.
చింతలపూడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్న ఎస్తేరు రాణి. జంగారెడ్డిగూడెం మండలం పాస్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం నియామకం. దాతల సహకారంతో బాలిక కొండ శ్రీవల్లి పేరు మీద 25,000 రూపాయలు డిపాజిట్ చేసిన వారధి ట్రస్ట్. వెనక్కి రాని పెద్ద పులి అభయారణ్యంలోకి వెళ్లి ఉండవచ్చని అంచనా వేస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.